ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నాను, యేసుక్రీస్తు కృపను బట్టి, దేవుడు నాకు ఇచ్చిన అవకాశాలు బట్టి దేవునికి సమస్త గంధమాన ప్రభావంలో ఆరోపించుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, సంఘ పెద్దలకు, సమస్త సంఘానికి, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క దశల వారిలో ఉన్న వారందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మరి ఈరోజు ఐదో మాటగా మీరు తప్పికొచ్చున్నారని దేవుని యొక్క విలువైన మాటల గురించి మాట్లాడడానికి దేవుని నాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి దేవుని యొక్క కృపను బట్టి దేవుడు ఇంతమందితోటి మాట్లాడడానికి ఈ మహాశుక్రవారం రోజు అనేక సంఘాలలో ఈ విధంగా చదువుతున్న విధానం బట్టి ఆయన మహిమపరచబడుతున్నాడని నమ్ముతున్నాను. ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షము ఆయన చేసిన పనిని ప్రచురపరుచున్నది, ఒకటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞాపకం తెలుపుచున్నది. మరి దేవుని యొక్క వాక్యము మనకి ఏమి తెలియపరుచున్నది, మనం ఏమి గ్రహించుచున్నాము, దేవుని యొక్క వాక్యం యొక్క అర్థము, దేవుడు మనకి తెలియపరిచిన విధానము, దేవుని యొక్క శక్తి, దేవుడు మనకి అన్నిటికంటే పరిణామంగా, అన్ని నామం కంటే పరిణామంగా యెహోవా దేవుడు ఆయన చేయటకు గల కారణము వాక్యము మనకి ఏమి బోధించున్నది. మరి ప్రతిరోజు మనం చూస్తూ ఉన్న నిత్యమైన జీవితము, ఈ ప్రపంచం మనకి ఏం బోధించున్నది, మనం ఏమి తెలుసుకుంటున్నాము, లేదంటే ఒక దేవుని గురించి, ఆయన నమ్మకం గురించి, ఆయనలో నమ్మకం వల్ల మనకు కలిగే కృపల గురించి తెలుసుకోవడానికి దేవుడు అనుక్షణము మనకి వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్న దాన్ని బట్టి, దేవుడు తన క్రియలను అనేక విధాలుగా మనకి కలుపుకొస్తున్న విధానం బట్టి మనం తెలుసుకుంటున్నాం. అయితే మనం అన్ని విషయంలో మనం గ్రహించగలుగుతున్నామా, దేవుని యొక్క వాక్యాన్ని మనం సరైన విధంగా అర్థం చేసుకుంటున్నామా, ఆయన యొక్క వాక్యం మనతో ఏం మాట్లాడుతున్నది, మనం ఎలా ఉండాలని ఆయన ఆశపడుచున్నాడు అనేది అది ఒక పెద్ద ప్రశ్నే. మనం అనేక విధాలుగా ప్రశ్నలు వేసుకుంటున్నప్పుడు అది జవాబు యేసుక్రీస్తు అని మనకు తెలిసినప్పటికీ మనం కొన్నిసార్లు దేవుని నమ్మడానికి ఆలోచన చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనం అనుకున్న రీతిగా మన జీవితము ఉండనప్పుడు, మనం అనేక విధాలుగా అనేకమైన సంఘర్షణకు లోనవుతున్నప్పుడు దేవుని మనం అర్థం చేసుకోవడంలో వెనుకబడి ఉంటాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే కీర్తన 19వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క మాటలు ఆయన మనకి ఏం బోధపరుచున్నాడు, అన్ని విధాలుగా రాత్రి పగలు సమస్తము కలుగు చేసిన ఆదికాండం 1వ అధ్యాయంలో చూసిన సమస్తమును కూడా, మరి ఈ సమస్తాన్ని ఒక మనుషునికి ఆయన లోపరిచినప్పుడు ఆయన ఆలోచించాడు. తన రూపంలో ఒక మనుషుని తన స్వరూపంలో సృష్టించుకున్నప్పుడు ఆ మనిషి తనకు అనుగుణంగా జీవిస్తాడని ఆయనకు తెలియదాకా మనం ఆలోచన చేస్తే, ఆయన అనేక విధాలుగా మనకి పొలిమేరలను ఏర్పాటు చేసి ఎవరైనా కడుగులాడి ఆయనను కనుగొనలేమో అని అనేక విధాలుగా పొలిమేరలను ఏర్పాటు చేసి అజ్ఞాన కాలంలో చూసి చూడటమే ఏ విధంగా అయితే ఉన్నాడో అపోస్తలుల కార్యాల గ్రంథంలో 17వ అధ్యాయంలో మాట్లాడే విధానం మనం చూసినట్లయితే దేవుడు ఒక మనిషిని మన కోసం ఏ విధంగా అయితే ఏర్పాటు చేసి ఉన్నాడు. ప్రతిరోజు ఈ విధంగా రక్తార్పణ జరగాలి, లేదంటే నైవేద్యములు ఇవన్నీ జరగాలి అంటే అది అసాధ్యం. కాబట్టి ఆయన మన కోసం ఒక మనిషిని నియమించి ఏ విధంగా అయితే అతన్ని ఈ విధమైనటువంటి కార్యము చేయడానికి సిద్ధపరిచినాడో మనం చూస్తూ ఉంటాం. మనం అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 30వ వచనంలో, ఎందుకనగా తాను నియమించిన మనిషి చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చివేయుటకు దినమును నిర్ణయించినాడు. మృతుల్లో నుండి ఆయన లేపినందున దీని నమ్మటకు అందరికీ ఆధారము కలుగ చేసినాడు. ఆయన మొట్టమొదట ఆది సంపూర్ణుడిగా ఆయన మరి చనిపోయి తిరిగి లేచే సందర్భంలో మనం చూసినప్పుడు దేవుడు శారీరకంగా శ్రమపడుతూ ఉన్న ఆ యొక్క జీవితం మనం ఆలోచన చేస్తే కనుక అనేక విధాలుగా మరి దేవుడు క్రీస్తు శరీరంలో శ్రమపడడం కనుక మీరు అన్ని మనసును ఆయుధంగా తెలుసుకోవాలని దేవుడు వాక్యం మనతో మాట్లాడుతున్న విధానం బట్టి ఆయన శ్రమపడిన కనుక ఆ శ్రమలలో ఆయన విధేయతను ఏ విధంగా నేర్చుకున్నాడు. మనం కూడా శారీరకంగా అలాగే శ్రమపడాలని దేవుడు నియమించినాడు, నిర్ణయించినాడు. ఆయనలో సమకూర్చుకోవడానికి మనం నేర్చుకుని ఉన్నాడు. ఒక క్రైస్తవ జీవితం మనం జీవించడానికి ఇక్కడ మనం నేర్చుకున్న దానిని మనం బయట
ఆయన వర్షంలో కురిపింప చేస్తున్నాడు కనుక మరి అనీతిమంతులు వేరుగా ఉండడానికి మనం ఏమి చేస్తున్నాము, మన శరీరంలో మనం ఏమి తెలుసుకుంటున్నాము, ఆ శరీరం బట్టి మనం ఏ విధంగా దేవునికి సమానమైన జీవితాన్ని జీవిస్తున్నాము అనేది మనం ఆలోచన చేసుకోవాలి. తప్పుకొచ్చున్నామన్న దేవుని యొక్క వాగ్దానం మనం అది ఆ యొక్క వాగ్దానం నెరవేరుకు కీర్తన గ్రంథంలో మనం చూస్తాము. కీర్తన 49:21 చూస్తాము. అయితే ఈ వాగ్దానాలన్నింటినీ దేవుడు ఎవరి కోసం పెట్టి ఉన్నాడు? ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు మన జీవితంలో జరుగుతున్నదా, లేకపోతే అద్భుతములు ఆ జీవితము మనకు ఒకప్పుడు కాలము అనే మాట మీద నిలబడినదా? ఇప్పుడు దేవుడు అనేకమైన కార్యక్రమాలు మన జీవితంలో చేస్తూ ఉన్నాడా, లేదా దేవుని యొక్క ఆత్మ మనతో మాట్లాడుతూ ఉన్నదా అనేది చాలా సార్లు ఒక తర్కము మన యొక్క హృదయంలో ఉంటూ ఉంటుంది. అనేకమైన సంఘర్షణ మన శరీరంలో ఉంటాయి, లేదా మన జీవితంలో ఉంటాయి. అనేకమైన పోరాటాలు మన జీవితంలో ఉంటాయి. మనం అపొస్తలుల కార్యగ్రంథంలోనే మామూలుగా ఒక సందర్భాన్ని మనం చూసినప్పుడు ఫిలిప్కి దేవుని యొక్క ఆత్మ పుచ్చుకునేటప్పుడు అతను ఐథియోపియన్ నపుంసకుడిని అతను కలుసుకునేటప్పుడు అతని కథ మీద అతను యెషయా గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు ఆ యెషయా గ్రంథంలో కొందరిని గ్రహించలేని అతని యొక్క హృదయానికి దేవుడు గ్రహింపును కలిగచేయన ఆ సందర్భాన్ని మనం చూసినప్పుడు ఫిలిప్ నువ్వు చదువుతున్నది నువ్వు గ్రహించున్నావా అని ఆ యొక్క నపుంసకుడిని అడిగినప్పుడు ఎవరైనా నాకు త్రోవ చూపుకుంటే నేను ఎలాగో తెలుసుకోగలను అని అక్కడ సందర్భాన్ని వివరించడానికి మనం చూస్తూ ఉంటాం. ఎవరైనా నాకు త్రోవ చూపుకుంటే అంటే మన వాక్యాన్ని సరైన విధంగా అర్థం చేసుకోలేకపోవడానికి కారణము మన యొక్క హృదయంలో దేవుని మనము సరైన విధంగా వెతకపోవడమే అనేది కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. మనం వింటూ ఉంటాము దేవుని యొక్క వాక్యం, విద్యని ఎవరు దొంగలించలేని వారి లోకంలో నానుడి ఉంది. అయితే మన యొక్క హృదయంలో మన వాక్యాన్ని దొంగలించడానికి అపవాది ఎప్పుడూ ముందుంటాడని మనకు తెలుసు. అపవాది మన హృదయంలో ఉన్న వాక్యాన్ని దొంగలించకుండా ఉండాలి అని అంటే మరి క్రీస్తు శరీరం మన శ్రమపడి కనుక మీరు అట్టి మనసును ఆయుధంగా ధరించుకోలేడు. ఆయన బలహీనతలో బలం ఎవరు? ఆయన బలహీనతలో అంటే మానవుడిగా ఆయన శ్రమపడుతున్న సమయంలో ఇక్కడ యెషయా గ్రంథాన్ని గ్రహించడానికి ఒక వ్యక్తిని ఏదైతే పంపించాడో ఆ యెషయా గ్రంథంలో ఆ యొక్క వాక్యము వదకు తేబడిన గొర్రె పిల్ల గుచ్చుకొచ్చిని ఆయన మౌనంగా ఎలాగైతే ఉన్నాడో అటువంటి గొర్రె పిల్లగా ఆయన మన కోసం మౌనం వహించి సిలువను సహించి తన ఎత్తు ముంచిపోయిన ఆనందం కొరకు అవమానాన్ని ఎలాగైతే నిర్లక్ష్యపెట్టి దేవుని విపాశ్యంలో కూర్చున్నాడు. అలాంటి యొక్క అవమానములు మన జీవితంలో కలిగినప్పుడు మనం ఎటువంటి సిద్ధపాటు కలిగి ఉన్నాము, మనం ఎటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాము. తప్పివచ్చున్నానని ఆయన శారీరకంగా ఆయన చెప్తున్న మాట మనకు బాధ కలిగించవచ్చు, కానీ ఆ యొక్క గిన్నెని ఆయన అనుభవించడానికి, ఆ గిన్నెలోనే తాగడానికి, ఆ పాత్రలోనే తాగడానికి ఆయన ఎంతగా తనను సిద్ధపరుచుకున్నాడు క్రీస్తులో అనేది చాలా ముఖ్యమైన విషయం. అది అయితే ఆయన ఒంటరిగా ఒలివల కొండకి వెళ్ళడాన్ని మనం వాక్యంలో చాలా సార్లు చూస్తూ ఉంటాము. ఒంటరితనము అంటే కనుక మనము దేవుల్లో మనం ఒంటరిగానే ఉండాలి. దేవుల్లో మన మోకాలుని మన యొక్క జీవితాన్ని మనం ఒంటరిగానే వస్తాము, ఒంటరిగానే వెళ్ళిపోతాము. మనైతే తిరిగి మనైపోదు కనుక ఆత్మ తాను దయచేసిన దేవుని యొక్కకు వెళ్ళదు. మరి ఆత్మ ఎటువంటి కార్యములు చేస్తూ ఉంటుంది, లేదా ఆత్మ ఏ విధంగా జీవిస్తూ ఉంటుంది, ఆత్మను మనం ఎలా బ్రతికించుకోవాలి, ఆత్మ ఇవ్వబడిన దీపం కనుక దాన్ని ఎలా వెలిగించుకోవాలి అనేది క్రీస్తుని చూస్తే మనకి అర్థమవుతూ ఉంటుంది. ఆయన తనతో ఉన్న సంబంధాన్ని బట్టి ఒలివల కొండకి ఒంటరిగా వెళ్ళినప్పుడల్లా తనతో మాట్లాడుతూ తన బలహీనతలో ఆయన బలపడడాన్ని మనం చూస్తూ ఉంటాము. ఒంటరిగా ఆయన అనేక విధాలుగా మోకరించి ఆయనతో సంభాషించుకున్న దాన్ని బట్టి ఆ గిన్నెని ఆయన ఏ విధంగా అయితే ఆ గిన్నెలో ఉన్న దాన్ని తాగాడు, ఆ చేతులను ఆయన శరీరంలో ఇమ్ముంచుకున్నాడు మనం చూస్తూ ఉంటాం. ఆ గిన్నెలోని తాగడానికి ఆయన ఎంతగా తన హృదయాన్ని సిద్ధపరుచుకున్నాడు అనేది ఆ గడియ సమయం నుంచి మనం కొన్ని సంవత్సరం నుంచి మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే కొత్తగా వచ్చిన తరం తెలుసుకోవడానికి మనం ఎన్నిసార్లు విన్నప్పటికీ ఆ వాక్యం మన హృదయంలో ఏదో ఒక విధంగా కార్యం చేస్తూనే ఉంటుంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం అనేక సార్లు వింటూ ఉన్నప్పుడు మనం బలపడడానికి అది ఎంతగానో దోహదపడుతూ ఉంటుంది. మరి క్రీస్తు శరీరమైన శ్రమపడేది, మరి బాహ్యము అంతరంగము, మరి శారీరకంగా ఆయన శ్రమపడుతూ ఉన్నప్పుడు అంతరంగంగా ఎలా బలపడుతూ ఉన్నారు అనేది మనకు వచ్చే చాలా మటుకు టెంప్టేషన్
సిచ్యువేషన్స్ మనకు తెలుసు. లేదంటే ఆ యొక్క శోధనలో నుంచి మనం దేవుడు ఏ విధంగా తప్పిస్తాడు, ఆ శోధనని మనం ఎలా ఎదుర్కోవాలి అనేది తండ్రితో ఆయనకున్న సంబంధాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన తండ్రితో మొదలుపడుతూ ఏ విధంగా అయితే ఉన్నాడో మనకు తెలుస్తూ ఉంటుంది. మనం ఎవరితో పోరాడాలి, మనం ఎవరితో ఉండాలి, లేదంటే ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి. మీరు ఆశించుతున్నారు కానీ మీరు దొరకట్లేదు. ఎందుకు మనకు దొరకట్లేదు అని అంటే మీలో యుద్ధములు అనేకమైన కలుగుచున్నవి. అవన్నీ మన శరీరంలోని అవయవంలో నుంచే కలుగుచున్నదని దేవుని యొక్క వాక్యం బోధించున్నది. మనలో ఉండే సంఘర్షణలు, మనలో ఉండే బాధలు, మనలో ఉండే సమస్యలు అవన్నీ దేవుడికి దూరంగా ఉండేలా చేస్తున్నాయా? దేవుడికి దగ్గరగా ఉండే సంబంధం కావాలంటే ఒంటరిగా దేవుడు ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడో అటువంటి ప్రార్థనా జీవితం మనకి ఎలా కావాలి. దేవుడు ఎలాగైతే తప్పికొన్నాడు అంటే అది దిగ్విజయంగా ఆయన పూర్తి చేసే సందర్భము వచ్చిందని. తప్పికొచ్చున్నాను అంటే చివరి వరకు ఆయన ఆ యొక్క శరీరంలో మన కోసం పోరాడుతూ ఉన్న సమయాన్ని ఆయన ఎంతగానో చేయించడాన్ని, యేసు క్రీస్తు తన తండ్రితో ఉన్న సంబంధంతో దాన్ని చేయించడాన్ని మనం చూస్తూ ఉంటాము. ఆయన రక్షణ మనకి జయోత్సవం కలుగు చేయించున్నది కనుక మనం కూడా ఆయన రక్షణలో మరి ఒక గొప్ప స్థితిని కలిగిన వారుగా, లేదంటే ఆ యొక్క రక్షణ మన యొక్క జీవితానికి గొప్ప విజయోత్సవాన్ని కలిగిస్తూ ఉందని దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉంటుంది. ఆదికాండంలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి దేవునితో పోరాటాన్ని మనం చూస్తూ ఉంటాము. అది యాకోబు అని మనకు తెలుసు. అయితే అతను అందరినీ పంపించేసిన తర్వాత, తన కుటుంబంలో భార్యను బిడ్డని పంపించేసిన తర్వాత ఒంటరిగా తను ఒక్కడే మిగిలిపోయాడు. మరి దేవుడు చాలా సార్లు అనేక సందర్భాల్లో ఒక్కొక్క వ్యక్తితోటి ఆయన యొక్క సంభాషణ మనం చూస్తే ఆయన ఎలాంటి వ్యక్తుల్ని ఆయన ఎంచుకున్నాడు, లేదంటే ఆయన ఎంచుకున్న వ్యక్తులు ఎటువంటి వారు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. యాకోబుని ఆయన ఎంచుకున్నప్పుడు ఆయన యాకోబుతో ఒంటరిగా ఆ యొక్క సందర్భంలో నువ్వు దేవునితో అతను పోరాడి గెలవడాన్ని మనం చూస్తుంటాం. నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిస్తూ కనుక నీ పేరు ఇశ్రాయేలు, దేవునితో పోరాడువాడు అనే మాటని అక్కడ మనం చూస్తూ ఉంటాం. దేవునితో పోరాడి గెలవడం అని అంటే మన శరీరంలో, మన అవయవంలో ఉన్న ప్రతి భోగేచ్ఛలో కూడా మనం పోరాడగలిగితేనే కదా మన విజయం సాధించగలము అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. మరి ఆ యొక్క శరీరంలో ఉన్న అవయవులన్నింటితోటి మనం పోరాడి చేయించి దేవునితో మనం ఉండాలి అని అంటే కనుక తండ్రితో మనకి ఒక సంబంధం కలిగి ఉండాలి. క్రీస్తు శరీరం శ్రమపడేది, మనము కూడా శ్రమపడుతూనే ఉన్నాం. ఎన్నో శ్రమలు పడతాం. మన శ్రమలు మనకు చాలా గొప్పవి, మన శ్రమలు మనకి చాలా అందరికంటే గొప్పగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆ పోరాటంలో మనం మాత్రమే చేస్తూ ఉన్నాం కాబట్టి అవి మనకి గొప్పగానే ఉంటాయి. మరి దేవుడు కలిగి మనం వాటిని ఎలా చేయించగలము, అవి చేయించడం వల్ల దేవుడు మనకి ఎటువంటి జీవితంలో దయచేయబోచున్నాడు అనేది దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంటుంది. దేవుడి అన్నింటి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి, దేవుడు మనకి ఏమి చెప్తూ ఉన్నాడు, ఏమి గ్రహించాలి. యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే మరి పరుగు మీద పోవడం వలె కంటే వేగంగా నదులు గతించిపోతున్నాయి, అది గతించిపోతున్నాయని యోగు మాట్లాడతాను మనం చూస్తూ ఉంటాం. మన జీవితంలో కూడా క్షేమం అనేది లేదు. 24 గంటలు మనం సరిపో, మనం చేసే పనులు అటువంటి అలాంటి జీవితం మనం జీవిస్తున్న ఈ యొక్క తరువులో మరి అన్ని జనుల ఒక క్రైస్తవ జీవితాన్ని మనం ఎలాగో కాపాడుకోవాలి, ఎలాగో కాపాడుకుంటే మనం బ్రతుకుతామో మనం చాలా సార్లు అనేక విధాలుగా కష్టపడుతూ ఉంటాము. ఆ కష్టాన్ని దేవుడు ఏ విధంగా తగ్గిస్తూ ఉంటాడు అని అంటే మనం క్రీస్తు ఉన్న సంబంధాన్ని బట్టి అవి తగ్గుతూ ఉంటాయి. యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడిలాగే వాళ్ళ జీవితాలు శ్రమపడి గెలుపొందిన వాటిని మనం చూస్తూ ఉంటాము. వాళ్ళకి ఎటువంటి చేతులు వాళ్ళు అనుగ్రహించాడు దేవుడు. ఏ విధంగా అయితే వాళ్ళు అంటే క్రీస్తులో శ్రమపడుతూ ఉన్నప్పుడు పర్వాలేదు, చివరి వరకు నేను ఈ విధంగానే నేర్చుకుంటాను, దేవుడు నాకు సహాయం చేసినా సహాయం చేయకపోయినా అని శద్రకు మేషకు అబద్ధంగా మనం నిలబడగలిగితే మరి దేవుడు ఎటువంటి జీవితాన్ని మనకి దయచేయబోచున్నాడు. యోబు గ్రంథం 27వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 5వ వచనంలో మరణము వరకు నేను ఎంత మాత్రము యథార్థతను విడవను, నా నీతిని విడవక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా ఆలోచనలను నేను కదలు. దేవుడి మనం నిలబడినప్పుడు నిర్ధారితంగా ఉండాలి అంటే మన యొక్క హృదయం యొక్క మాట వినాలని దేవుడు మాట
మన బాహ్య జీవితంలో, అంతరంగిక జీవితంలో ఎటువంటి నడవడిక కలిగి ఉన్నాము, ఎటువంటి స్థితిని కలిగి ఉన్నాము, యేసుక్రీస్తు తర్వాత అటువంటి వ్యక్తులుగా జీవించిన వాళ్ళని చాలా మందిని చూసుకుంటాము. సౌలు ఇలాంటి వాళ్ళందరూ కూడా దేవుల్లో ఉన్నప్పుడు నా మట్టుకైతే బ్రతుకు క్రీస్తే, చావైతే రావమని క్రీస్తులో తన తాను ఏ విధంగా అయితే తన ఉన్న పోరాట పడమని ఏ విధంగా అయితే చూపించాడో మనం చూస్తూ ఉంటాము. మన యొక్క శరీరంలో మనం శ్రమ పడుతున్నప్పుడు ఆ శ్రమలు మనకి చాలా నేర్పిస్తూ ఉంటాయి, జీవితాల్లో అనుగ్రహిస్తూ ఉంటాయి, జీవితాన్ని నేర్పిస్తూ ఉంటాయి. మరి రామును యేసు శిలువపై ఏ విధంగా మాట్లాడి ఉన్నాడో ఆ మాటను మనం ఆలోచన చేస్తే, మరి యమస్వత 4వ అధ్యాయంలో సామేస్త్రితో దేవుడు మాట్లాడిందని మనం చాలాసార్లు చదివే ఉన్నాము. జీవజలంలో ఇచ్చిన జీవనదికి దాహం కలిగింది, మరి నీ హృదయం ఇచ్చి యేసు దాహంలో తీర్చుము. దేవుడికి దప్పిగా మనమే ఆ దప్పిని తీర్చడానికి మనమే ఉన్నామని దేవుడు అనుక్షణం మనం జ్ఞాపకం చేస్తున్నాడు. అనుక్షణం మనం తప్పుకోకున్నట్లు ఆయన ఎంతగానో మన కోసం విజ్ఞాపనం చేస్తూ ఉంటాను, మనం చూస్తూ ఉంటాము. నేను ఇచ్చి నీకు త్రాగే ప్రతి వాడు కూడా నెలదింటిని దప్పికొనడానికి దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ఎంతగా స్వతంత్రించుకుంటున్నాము. దేవుని ఆత్మను మనం రక్షించలేకపోతే కనీసం మనము ఆయన రక్షించుకోవడానికి దేవుని యొక్క వాక్యం మనని ఆయన యొక్క వాక్యంలో తెలియబెట్టడానికి ప్రతి విధంగానూ ఆయన యొక్క వాగ్దానం మనకి తెలియపరుస్తూ ఉంటుంది. మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం గ్రహించాలి, అందులో చెప్పద సత్యం కానీ గొప్ప విషయాలు, గూఢమైన అంశాలని మనం తెలుసుకోవాలి అంటే నిరంతరం మన వాక్యంలో ఉంటేనే కానీ అది సాధ్యం కాదు. దేవుని యొక్క వాక్యం మన సరిచేతంగా ఆయన మన కోసం చనిపోయాడు నిజం, చరిత్ర మనకి చెబుతూనే ఉంటుంది. కానీ మనం ఎంతవరకు దాన్ని గ్రహించాము, ఆయన మన దేవుడిని అంగీకరించామా లేదా, ఆయన మన కోసమే చనిపోయాడని మనం ఎక్కడికి ఎదురు చూస్తున్నామా, ఇశ్రాయేలు వల్లే మనం ఎక్కడికి ఎదురు చూస్తున్నామా, లేదంటే మనం ఇప్పుడే అంగీకరించామా. క్రీస్తుకి మన హృదయం కావాలి కాబట్టి ఆ హృదయాన్ని మనం ఏ విధంగా ఇస్తూ ఉన్నామో అనేది ఎంతగానో అది ప్రాముఖ్యతను సంతరించుకున్న విషయం. దేవునికి మన హృదయం ఎందుకు కావాలి, మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాము, దాన్ని సరిగ్గా మనం ఎందుకు దాన్ని దేవునిలో అలంకరించలేకపోతున్నాము అనేది మన యొక్క శరీరంలో మనం పోరాటలు, లేదంటే మన శరీరంలో ఉన్న సమస్యలు, లేదంటే మన శరీరాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం, దేవుడి శరీరాన్ని మనకి ఎందుకు ఇచ్చాడు అనేది మనం తెలుసుకోలేకపోవడం, దాన్ని మనం పోషించి సంరక్షించుకున్న జ్ఞానంలో మరి అంతరంగిక జీవితం కృషించిపోకున్నట్లు దానికి ఎటువంటి ఆహారాలు మనం ఇచ్చుకున్నాం అనేది చాలా అవసరమైన విషయం. దేవుడు ఈ యొక్క 5వ మాట ద్వారా మనకి ఏం తెలియపరుచున్నాడు, ఆయన శరీరం అంతలో మొత్తం రక్తము నీరు అన్ని అయిపోయినప్పుడు చివరగా మన కోసం ఆయన దాపోసాను కానీ ఎంతో సంపూర్ణతో ఆయన మరణానికి చేరువలో ఉన్నప్పుడు తన తండ్రితో ఆయన సంబంధాన్ని ఒంటరిగా ఆయన యొక్క శక్తిని బలమును మనం గ్రహించగలుగుతున్నాము. ఈ 5వ మాట ద్వారా దేవుడు మనకు తెలియవలసిన విధానం బట్టి మన అనేక సంగతులు మనం గ్రహించడానికి దేవుడి ద్వారా, అంటే దేవుడు ఏ విధంగా అయితే మనకి మాదిరికరమైన జీవితాన్ని చూపించాడు అలాగే మనము కూడా ఉండగలము అని దేవుడు అనేక సందర్భాల్లో దాన్ని నిరూపిస్తూ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అనేకమైన మనుషులు దేవుడి కోసం మరణించడం మనము అనేక జనాల్లో చాలా భావాలు చూడాలి ఈ లోకంలో. అయితే దేవుడికి రూపాంతరం చెందిన తర్వాత మనం ఏమి అనిపించు, దేవుడిలో మనకు వచ్చిన తర్వాత క్రీస్తుని మనం ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన తర్వాత మనం ఎందుకోసం చేస్తున్నాం అర్థం చేసుకున్న తర్వాత ప్రభువులకు మనం ఎందుకు కావాల్సినదో, ప్రభు మన కోసం ఎందుకు చనిపోయాడు, ఎక్కువ ఏర్పాటు చేసుకున్న జనులు ఎంతగానో తల్లిదండ్రులు దేవుని యొక్క వాక్యం సరిపించగా ఆ వాక్యాన్ని మనం ఏ విధంగా గ్రహిస్తున్నాము దాన్ని అర్థవంతంగా జీవించడానికి మరి దేవుడు మనకి చేయమని అనుగ్రహించాడు. కాబట్టి అనేకమైన క్రైస్తవులు అపజీవులను ఉండకుండా చేయము కలిగిన జీవితాలు లోకంలో జీవించడానికి ఈ లోక స్నేహితులు దేవుడితో బయటపడగా ఈ లోకానికి దూరంగా దేవుడితో ఉంటూ మన యొక్క జీవితాన్ని కొనసాగించడానికి దేవుడి వాక్యం అందించారు.